కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు కూతురికి కొడుక్కి. పుట్టి నీళ్ళు రా నీకురా. ఏంటో మా కట్టాలు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చెప్తుంటే పెద్ద తర్వాత ఎట్టాగో నా భార్య చేతిలో పనులే చేయాలి. ఇప్పుడు కూడా నన్ను మా అమ్మోళ్ళు చేయమంటే నేను నాన్న చేస్తాను. మా మాయ చూడు ఎట్ట నవ్వుతున్నాడో, అలవాటైపోయింది పనులన్నీ. మా అమ్మమ్మ అట్టగా సాగు కొట్టిద్ది, అట్టగా ఇప్పుడు మా అమ్మ కూడా తయారైంది. ఇవన్నీ మా వల్ల కాక మా అన్నయ్య నేను ఒకరినైతే మేము ఒకరు ఈ ఒళ్ళు చేసినవన్నీ ఆడుకుంటున్నాము. భలే సరదాగా అనిపించేసిందిలే. అయినా మా మాయ ఎట్ట కట్టబడుతుంటే చూడలేకపోయి ఒక అప్పడం మా మాయకు ఒక నోట్లో, నాకు కొద్దిగా నోట్లో. ఇటు ఈ ఉగాది రోజున ఇటు సరిపెట్టేసుకున్నాం. అయినా మా మాయని సొత్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుకుందిలే. ఫ్యూచర్ కూడా నాకు అర్థమైపోయిందిగా. అయినా ఇప్పుడు మా మామయ్య చాలా కట్టపడ్డాడు. ఎట్టట్ట ఏమేమి తయారు చేశాడో మీకు వివరంగా చెప్తాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కూసంత బెల్లం తురుముకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఇక చిన్నగా మీడియంగా కట్ చేసిన అరటికాయ ముక్కలు, ఇగో యాపాకు చెట్టు నుంచి పువ్వులు వస్తాయిలే ఆ పువ్వులు, ఇట్టగా ఇక పులుపు తగినంత చింతపండు నీళ్ళు నానబెట్టుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా. మా మాయ ఎట్ట కట్టబడ్డాడో ఇట్టగా చింతపండు అనేది మెత్తగా గుజ్జులాగా రానివ్వండి. ఇక మనకి కూసంత ఎక్కువగా కావాలంటే కూసంత నీళ్ళు పోసుకోండి. చక్కగా వాటర్ వేసుకుంటే మీకు సరిపోయినట్టుగా ఉండిద్ది. ఇప్పుడు తయారు చేసుకున్న బౌల్ తీసుకొని ఇప్పుడు పిసుక్కున్న చింతపండు గుజ్జు, ఇట్ట కొద్దిగా తీపి తగినంత బెల్లం, ఆల్రెడీ శుభ్రంగా మెత్తగా ఆ బెల్లం కూడా కరిగిపోవాలి. ఇప్పుడు ఇట్టగా చక్కగా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఇట్ట చిన్నగా మీడియం ముక్కలుగా కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా టేస్ట్ తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది చూసుకుని వేసుకోండో, లేదంటే వాసిపోద్ది. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇక మెయిన్గా మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది యాపకాయ చెట్టు కాడ నుంచి ఇట యాప్ పూలు. మరి యాప్ పూలు వేసిన తర్వాత ఇక ఒకసారి ఓవరాల్గా ఇట గిన్నెతో మా మాయ తిప్పినట్టు తిప్పియండి. తర్వాత ఇటు తిప్పిన తర్వాత మరి చిన్నపిల్లలు మా లాంటి వాళ్ళు ఏడ తింటారు, చెడి మంచి ఇవన్నీ మేము ఏడ చేసాము. అందుకే మా మాయ మా నోటికి బాగుండాలని ఇట కొబ్బరి ముక్కలు కూడా వేశారు. మరి చాలా మంది వేసుకుంటారు, మీరు వేసుకుంటారా? మరి చిన్నపిల్లలు ఎట్ట తింటారు, అందుకనే చిన్నపిల్లలు కూడా తినేలాగా ఇట్ట చక్కగా మా మాయ కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసి ఇట తొలిగా మాకే పెడదాం అనుకున్నాడు. కానీ ఎట్టాగా మేము ఈ పనులన్నీ చేసేపటికి ఆయాసం వచ్చేసి నీరసం కూడా అయిపోయి ఇట్ట పడుకుని పోయాం. మా అమ్మ దగ్గర నేను, మళ్ళీ మా అన్నయ్య. సర్లే ఇల్లు అట్టాగే పడుకున్నారులే, ఎట్టొక లేచిన తర్వాత పెట్టచ్చులే అని జాలేన పడ్డారా? అదేం లేదు, మేము లేసే లోపల గిన్నెంతా ఖాళీ అయిపోయింది. మరి మా మాయ చేతిలో అంత కమ్మగా ఉండేది కాబట్టి అట్ట తినేశారు. ఇక మేము కూడా అడ్జస్ట్ అయిపోయామండి. మరి మీరు కూడా చూసి అట్టాగే చెయ్యండి, మీకు కూడా లేకుండా చేసేస్తారు అందరూ. అట్లా అవ్వకూడదే, కష్టకాలంగా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఒరే వచ్చిన కాంచి నువ్వే మాట్లాడుతున్నావు, నేను మాట్లాడినవరా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండి అమ్మా.